హలో అండి. అందరికీ నమస్తే. నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా! అరుణాచలం గురించి. దాని కంటిన్యూషన్ అయితే చెప్తానండి. మనం తక్కువ బడ్జెట్‌లో అరుణాచలం అయితే వెళ్ళొచ్చనమాట. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత అవుతుందో ఏమో అక్కడికెళ్తే అని అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసమైతే ఈ వీడియో అండి. మేమేం పెద్ద రిచ్ కాదు. మేము కూడా మిడిల్ క్లాసే. మనమంతా మంత్ అయితే బడ్జెట్ చూసుకుంటూ ఉంటాము. సో, అలా ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాము అరుణాచలం వెళ్ళాలి, వెళ్ళాలి అని. బట్ అయితే ఒక్కసారి కూడా కుదరలేదండి. ఇక్కడ ఏంటంటే మనం ప్రయత్నించడం కాదు, ఆ శివయ్యే మనల్ని పిలిపించుకోవాలి. మరణం అరుణాచలం వెళ్ళాలి అంటే మనకు ఎక్కడో రాసి పెట్టాలనేది మాట అయితే నిజమేనండి. సో, ఎలా వెళ్ళాలి? ఎంత ఖర్చవుతుంది? అక్కడ ఎలా స్టే చేయాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళేసరికి నైట్ అయిపోయిందనమాట. అక్కడికెళ్ళి ఇంకా గిరి ప్రదక్షిణ చేద్దామంటే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము నడవలేమని చెప్పారు. సో, వాళ్ళ కోసం అయితే మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. సో, వెహికల్ మాట్లాడుకొని అన్ని దగ్గరలకైతే వెళ్ళాలని డిసైడ్ అయ్యామనమాట. సో, ఇక్కడ వెహికల్ వాళ్ళు ఒక 400 నుంచి 700 లోపలైతే ఛార్జ్ చేస్తారు. మొత్తం గిరి ప్రదక్షిణకైతే. సో, ఆటో అనమాట అది కూడా. ఇక్కడైతే మనం వాళ్ళు ప్రతి టెంపుల్ దగ్గర కూడా మనల్ని ఆపి దేవుణ్ణి దర్శించుకోవచ్చు. మేము వెళ్ళింది నైట్ కాబట్టి అంటే అరౌండ్ 10:30 అలా అయింటది ఇది వీడియో తీసేటప్పుడు. సో, అప్పటికి టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. 1, 2 టెంపుల్స్ మాత్రమే ఓపెన్‌లో ఉన్నాయి. రిమైనింగ్ టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసేశారు. ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్ ఓపెన్‌లో ఉంటదని చెప్పారు. ఇంక మొత్తం ఇది గిరి ప్రదక్షిణ అంతా కలిపి 16 కిలోమీటర్లయితే ఉంటుందన్నమాట. మనం కాలినడకన వెళితే చాలా మంచిదని ఇక్కడ అందరూ చెప్తారు. బట్ నేనైతే పిల్లలున్నారు కాబట్టి వాళ్ళు నడవలేరనేసి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. మేము తిరుపతి నుంచైతే స్టార్ట్ అయ్యాము. నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. సో, అందరం అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాము. తిరుపతిలో ప్రతిరోజు 1:40కి అంటే 1 గంట 40 నిమిషాలకైతే డైరెక్ట్‌గా మనకు తిరుమలనామయ్యకి అంటే అరుణాచలంకైతే ట్రైన్ అవైలబిలిటీ ఉందండి. టికెట్ కూడా చాలా తక్కువ 80 రూపీస్ అనమాట. సో, 80 రూపీస్ రాను మళ్ళీ రిటర్న్‌లో కూడా ట్రైన్ అయితే ఉంది. దానికి కూడా ఒక 80 రూపీస్ అవుతుంది. సో, మొత్తం ఛార్జెస్ ఒక పర్సన్‌కి 160 రూపీసు. అంటే మనం అలా బడ్జెట్ వేసుకొని వెళ్ళినట్లయితే ఒక 3000 నుంచి 4000 లోపలే మనం అక్కడ స్టే చేయొచ్చు. మాకైతే ఆ రోజు ట్రైన్ మిస్ అవ్వడంతో మేము బస్‌కైతే వెళ్ళాము. బస్సుకైతే మాకు 700 వరకు ఛార్జెస్ పడ్డాయి. అంటే బస్ ఛార్జెస్. సో, మేము వెళ్ళేసరికి 7:30 అలా అయ్యుంటుంది. అక్కడికెళ్ళి అక్కడి నుంచి టెంపుల్‌కి ఎలా వెళ్ళాలో మనకు తెలీదు కాబట్టి ఆటో స్టాండ్‌కెళ్తే వాళ్ళేమంటే ఒక పర్సన్‌కి 20 రూపీస్ చెప్పారు. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా అని చెప్పారు. సో, పక్కనున్న వాళ్ళంటే ఇక్కడ టెంపుల్ దగ్గరేనండి వాకబుల్ డిస్టెన్స్‌లో వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఊరికే అంత అమౌంట్ అని చెప్పడంతో సరే అనేసి మేము ఇంకా నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికెళ్ళాము. సో, ఇంక దేవుడి దగ్గరికెళ్తున్నాం కదా! ఏమన్నా పసుపు, కుంకుమ, టెంకాయ అవి తీసుకుందామని అయితే షాప్ దగ్గర ఆగాము. అలాగే చాలామందున్నారు. సో, వాళ్ళు కూడా అక్కడే తీసుకుంటూ ఉన్నారు. మేమైతే వాళ్ళని అడిగాము ఇక్కడ రూమ్స్ ఎలాగుంటది, ఎక్కడ అనేసి. సో, వాళ్ళు మనకు గుడికి ఒక 50 మీటర్స్ అంటే దగ్గరగానే మనకైతే రూమ్స్ చూపిచ్చారు. అక్కడ మేమైతే ఒక చిన్న రూమ్ తీసుకున్నాము. 1500 అలా అయింది పర్ డేకి. సో, ఇంకా రూమ్‌కెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయిపోయాం. సో, ఇక్కడే మనము చాలా జాగ్రత్తగా వినాలండి. గిరి ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యమైనది. అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. ఇదైతే టెంపుల్‌కి చుట్టుపక్కల అంటే ఒక రౌండ్ లాగా మనం గిరి ప్రదక్షిణ చేసినట్లనమాట. సో, మొత్తం ఇది 16 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక పిల్లలైతే చిన్నపిల్లలు వాళ్ళు అంత దూరం నడవలేరు. పైగా నైట్ 10:30 అలా అయిపోయింది. సో, అందుకని మేము వెహికల్ మాట్లాడుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ రాజగోపురం దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ టెంకాయ కొట్టుకొని కర్పూరం వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోతే అక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళగానే మనకు ఇంద్రలింగం అయితే కనిపిస్తుంది. అక్కడ మనకు టెంపుల్స్ అయితే చిన్న చిన్న శివలింగాలు అయితే కనిపిస్తాయండి. అంటే నేను అన్నీ చెప్పలేకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. ఇంద్రలింగము, యమలింగము, నైరుతి లింగము, వాయులింగము, ఈశాన్యలింగము, సూర్యలింగము, చంద్రలింగము. సో, ఇలాగైతే మనకు కుబేరలింగము రకరకాలుగా లింగాలైతే కనిపిస్తూ ఉంటాయి. ఆటో వాళ్ళు కూడా ప్రతి దగ్గర ఆపైతే మనల్ని టెంపుల్ వరకు వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు. సో, అక్కడక్కడ వాళ్ళు ఆపుతూనే ఉన్నారు. సో, అన్ని టెంపుల్స్ దగ్గర ఆపుకుంటూ ఉంటే మేమైతే వెళ్ళి కర్పూరం వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ వచ్చాము. సో, ఇక్కడైతే చాలామంది నడుస్తూ ఉన్నారు. ఇది వీకెండ్స్లో అండి. అంటే మనం పౌర్ణమి కన్నా ఇంకా ముందే వెళ్ళాము. అదే పౌర్ణమి రోజుల్లో అయితే ఇక్కడ జనాభా కూడా ఫుల్గా ఉంటారంట.
ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ అయితే అరుణాచలంలోనే చాలా ఫేమస్ అయిన ప్లేసు మోక్ష మార్గం. ఇక్కడ మనం ఏమనుకున్నా కూడా మనం చేసిన పాపాలన్నీ కూడా ఈ మోక్ష మార్గం నుంచి బయట రావడంతో అన్నీ తొలగిపోతాయని ఇక్కడ అందరూ నమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ దీని నుంచి రావడానికైతే క్యూ లైన్ చాలా ఉందండి. మినిమం 2 అవర్స్ పట్టేలాగుంది. సో ఇంకా మేము ఆటోలో వెళ్ళాము. ఆటో అతను అంతసేపు వెయిట్ చేయరు కదా అనుకొని బయట నుంచే దిగి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. సో లాస్ట్గా మనకు కనిపించే లింగము. సో ఇక్కడ కూడా దీపం పెట్టుకున్నామండి. ఇదే లాస్ట్ చివరి లింగం, ఈశాన్య లింగం అనమాట. సో ఈ లింగాలతో మనకు అన్ని లింగాలు అయితే మనము రౌండ్ వేసుకున్నట్లయితే అయిపోయింది. నేను ఒక్కొక్క లింగం గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు వాటి గురించి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ గిరి ప్రదక్షిణలోనే మనకు బస్ స్టాండ్ కూడా ఎదురవుతుంది. సో మనం బస్ స్టాండ్కు మొత్తం కూడా రౌండ్ చుట్టుకొని అయితే ఇక్కడికి వస్తాము. ఫైనల్గా మనమైతే రాజగోపురం దగ్గరికి వచ్చాం. మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో మొత్తం తిరిగి అక్కడికే రావాలండి. అప్పుడే మనకు గిరి ప్రదక్షిణ అయితే పూర్తయినట్టు. మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి కర్పూరం అయితే వెలిగించుకోవాలి. సో అప్పుడే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. అది నడిచి వెళ్ళిన వెహికల్లో వెళ్ళిన పద్ధతి అయితే ఒకటిగానే ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంతమంది సాధువులు అయితే పిల్లలకు టెంకాయ దిష్టి తీసి అలా చేస్తూ ఉన్నారు. సో మా పిల్లలకు కూడా అలా చేపిద్దామని అయితే వెళ్ళాము. సో వాళ్ళకు ఒక ఎంతో కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు టెంకాయ దిగతీసి వాళ్ళ మెడలో ఉన్న రుద్రాక్షను పిల్లల మెడలో వేసి ఓం నమ శివాయ అనేసి అయితే వాళ్ళ చేత చెప్పిస్తూ ఉన్నారు. సో అలాగా పిల్లలకి ఏదన్నా దిష్టి ఉన్నా అలాగే వాళ్ళు చూసి ఏమన్నా భయపడున్నా సో ఇలాంటివన్నీ పోతాయన్నమాట. అలాగే పిల్లలకి పెద్దలకి అందరూ కూడా వీళ్ళ చేత అలా చేపించుకుంటూ ఉన్నారు. సో నేను కూడా అలా చేపించాను. ఫైనల్లీ నైట్ ఇవంతా చేసేటప్పటికి మాకు రాత్రి 12 అయిపోయింది. మేము వెహికల్లో వెళ్ళినా కూడా మాకు 1.5 అవర్ వరకు పట్టిందనమాట. సో ఇంకా నైట్ వచ్చి రూమ్లో రెస్ట్ తీసుకున్నాం. ఇంక ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనానికైతే ఫ్రీ లైన్ ఉంది, అలాగే అమౌంట్తోనూ ఉంది. అమౌంట్ అయితే పెద్ద ఎక్కువేం కాదండి, 50 రూపీస్ పర్ హెడ్. అంటే పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు తీసుకుంటారు. చిన్నపిల్లలకైతే ఏం ఛార్జ్ చేయలేదు. ఇక సరే ఎలాగో లేట్ అయిపోతుంది, ఇంకా ఫ్రీ లైన్ అంటే ఎక్కువ టైం పడుతుందేమో అనుకొని మేము 50 రూపీస్ లైన్లో అయితే వచ్చేసాము. సో 50 రూపీస్ లైన్లో కూడా మనం దేవుడి దగ్గరకు వెళ్ళడానికైతే మినిమం మాకు 3 అవర్స్ పట్టింది. సో గుడి మొత్తం కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా గోపురాలు, అలాంటి గోపురాలు మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. సో మేము ఇలా వెళ్ళే క్యూ లైన్లలో మాకైతే ఒకరు పరిచయం అయ్యారు. కొంతమంది వాళ్ళు రెగ్యులర్గా అరుణాచలం వస్తూ ఉంటారంట. సో వాళ్ళనైతే మేము అడిగాము, ఇక్కడ మనకు అరుణాచలేశ్వర శివయ్య స్వయంభుగా వెళ్తారా అని అడిగాను. నాకు తెలీదు నిజంగా. నేను ఆయన అడగడంతో ఆయనైతే దాని గురించి నాకు ఒక చిన్న స్టోరీ చెప్పారు. అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే ఏదైనా మనం నమ్మకంతో వింటే నిజంగా చాలా బాగా అనిపించింది ఆయన చెప్పిన స్టోరీ. అది కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకసారి అయితే శివుడి దగ్గరికి బ్రహ్మ అలాగే ఇంద్రుడు ఇద్దరు వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనేసి అయితే శివుడిని అడుగుతారనమాట. సో దానికైతే శివుడు మీ ఇద్దరికి నేను ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే గొప్ప అని నేను ప్రకటిస్తానని చెప్తాడు. దానికి ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. సో అప్పుడే శివయ్య అయితే వాళ్ళకి ఒక ప్రశ్న అనేది వేస్తాడనమాట. నేను ఎక్కడ మొదలయ్యాను, ఎక్కడ వరకు అంతమయ్యాను, నా మొదలేంటి నా అంతమేంటో కనుక్కున్న వాళ్ళే ఈ ఈ పందెంలో గెలుస్తారనైతే ఒక మాట చెప్తాడు. సో దానికైతే ఇంద్రుడు వచ్చి సరే నేను కింద పాతాళం వరకు వెళ్ళి స్వామిని వెతుకుతాను, నువ్వు ఆకాశం వెళ్ళి ఎంత దూరం ఉన్నాడో ఎక్కడ వరకు ఉన్నారో అయితే కనుక్కోండి అనేసి ఇద్దరు మాట్లాడుకొని ఇంద్రుడు పాతాళానికి బ్రహ్మ పైలోకానికి అయితే ఇద్దరు వెళ్తారనమాట. సో ఇక ఇంద్రుడైతే పాతాళం ఇంకా కింద ఉన్న అన్ని లోకాల్లో అయితే వెతుకుతూ ఉంటాడు. ఆయన మొదలైతే ఇంకా వెళ్ళే కొద్దీ కనిపిస్తూనే ఉంటుంది, అంత ఉంటుందన్నమాట. ఇక్కడ పైన బ్రహ్మ కూడా చూసుకుంటూ వెళ్తే ఎంత దూరం వెళ్ళినా శివయ్య కనిపిస్తున్నాడే కానీ ఒక్క దగ్గర స్టాప్ అనేది లేదు. సో మొత్తం అలాగే వెళ్తూ ఉంది. సో ఇంకా కొన్ని యుగాలకి వెళ్ళారు, కొన్ని సంవత్సరాలు యుగాలు ఇవన్నీ దాటుకొని వెళ్ళినా కూడా అక్కడ శివయ్య అంతమైతే కనిపించలేదు, ఇంకా వెళ్తూనే ఉన్నారు. సో ఇక బ్రహ్మ అయితే వెళ్ళే దారిలో అలసిపోయేసి
పైనుంచి అయితే ఒక పువ్వు కిందకి ఎంతో వేగంగా దూసుకుంటూ వస్తూ ఉంది. ఇక బ్రహ్మ అయితే ఆ పువ్వుని ఆపి, ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అయితే అడుగుతాడు. నేను కొన్ని యుగాలు కొన్ని సంవత్సరాలు పైకెళ్ళి కిందకు వస్తున్నాను స్వామి అని అయితే ఆ పువ్వు చెప్తుందనమాట. సో దానికైతే బ్రహ్మ ఇలా అంటాడు ఆ పువ్వుతో, నాను అలాగే ఇంద్రుడు ఎవరు గొప్ప అనేది ఒక పోటీ పెట్టుకున్నాము. అందులో మేమిద్దరం ఎవరు గొప్ప అని కనుక్కోవడానికి శివయ్య మాకు ఒక పరీక్ష పెట్టాడు. సో నా అంతం ఎంతవరకు ఉందో కనుక్కోరమని నన్ను, పాతాళంలో నా మొదలు ఎక్కడి వరకు ఉందో కనుక్కోరమని ఇంద్రుడిని పంపించారు. సో నేను ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి యుగాల నుంచి ఇలా పైన వెతుకుతూనే ఉన్నాను. ఆయన అంతం అయితే నాకు కనిపించలేదు. నీకు ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతాడు. సో ఆ పువ్వు వచ్చేసి, లేదు స్వామి, నేను చాలా యుగాల నుంచి పైన నుంచి వెళ్ళాను, కానీ నేను వెళ్ళే కొద్దీ శివయ్య కనిపిస్తూనే ఉన్నాడా తప్ప ఆయన అంతం అనేది లేదు అనేసి అయితే చెప్తూ ఉంటుంది. దానికి ఇతను ఏమంటాడంటే, సరే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి, నేను శివయ్య దగ్గరికి వెళ్తాను, నీ అంతం నేను కనిపెట్టేశాను స్వామి అని అయితే చెప్తాను. దానికి శివయ్య వచ్చేసి అవునా అంటాడు. దానికి ఎవరు సాక్షి అంటే, నేను నిన్ను తీసుకెళ్తాను, నువ్వైతే శివయ్యకి సాక్ష్యం చెప్పాలి అనేసి అయితే చెప్తాడు. సో దానికి పువ్వు కూడా ఒప్పుకొని అయితే కిందకు వస్తుందన్నమాట. అలా కిందకు వచ్చిన తర్వాత అలాగే ఇక్కడ ఇంద్రుడైతే తిరిగి తిరిగి కలిసిపోయి శివయ్య దగ్గరికి వస్తారు. స్వామి నన్ను క్షమించు, నేను మూర్ఖుణ్ణి, మీకు మొదలెక్కడుందని కనుక్కునే అమాయకత్వంతో తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి స్వామి, నేను ఓడిపోయాననైతే చెప్తాడు. కానీ బ్రహ్మ మాత్రం నేను మీ అంతం వరకు వెళ్ళేసి వచ్చాను, కావాలంటే ఈ పువ్వుని అడగండి సాక్ష్యం అని అయితే చెప్తాడు. అప్పుడు ఇక శివయ్యకైతే కోపం వచ్చి అప్పుడైతే బ్రహ్మని ఇలా అయితే శపిస్తాడు. నువ్వు నాకు అబద్ధం చెప్తావా, నాకు అంతము లేదు మొదలు లేదు, ఎక్కడ చూసినా నేనే ఉంటాను అనేసి అయితే శివయ్య చెప్తాడు. నువ్వు నాకు అబద్ధం చెప్పడంతో నీకైతే నేను ఒక శాపం ఇస్తాను, ఈ భూలోకంలో ఎవ్వరు కూడా నిన్ను పూజించరు అనేసి అయితే బ్రహ్మకైతే శివయ్య శాపం ఇస్తాడంట. సో అందుకనే ఎక్కడ కూడా బ్రహ్మదేవుకి సంబంధించిన దేవాలయాలు కూడా లేవు. ఇంకా పువ్వు అయితే బ్రహ్మదేవుని మాటలు విని శివుని దగ్గర అబద్ధం చెప్పడంతో శివయ్య అయితే ఆ పువ్వుని కూడా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఎంత సువాసన వచ్చినా కూడా నిన్ను ఏ పూజలోనూ ఉపయోగించరనేసే ఆ పువ్వుకైతే శాపం పెడతాడంట. సో ఇదండి నాకు తెలిసిన స్టోరీ, అతను చెప్పింది. ఇందులో నిజమెంతున్నా దేవుడి పైన నమ్మకం ఉంటే అన్నీ కూడా నిజమే అనిపిస్తాయి. సో ఇదండి నాకు సంబంధించిన అరుణాచలం చిన్న ట్రిప్పు, చిన్న బడ్జెట్లో ఎలా వెళ్ళినా శివయ్యని దర్శించుకొని రండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.